రాజకీయం ఏదైనా సాధ్యమే. రాజకీయ నాయకులు అనుకుంటే ఎవరిని ఏదైనా చేయగలుగుతారు. అవును, పెద్ద పెద్ద వాళ్ళను తీసుకెళ్ళి లోపడపేసే శక్తి ఉంటుంది. ఏం చేయని వాళ్ళని సైతం భయపెట్టే శక్తి కూడా ఈ రాజకీయ నాయకులకే ఉంటుంది. చట్టం కొందరికే చుట్టం, అందరికీ కాదు అన్నది మాత్రం అర్థమవుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారుతున్న సంగతి గత 15 రోజులుగా, గత 2-3 నెలలుగా కూడా చూస్తున్నాము కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు. కానీ తాజాగా ఈరోజు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు చేసిన ఒక హంగామా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు నడుస్తుంది. అవును, తాజాగా అల్లు అర్జున్ నేషనల్ స్టార్ పుష్ప 2 రిలీజ్ అనంతరం అల్లు అర్జున్కు అభిమానులు ఏ స్థాయిలో మరింతగా పెరిగిపోయారో ఊహించే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన అల్లు అర్జున్ ఇటీవల సినిమా పుష్ప 2 భారీ విజయాలను కైవసం చేసుకోవడమే కాదు, భారతదేశంలోనే అతి తొందరగా 1000 కోట్లు సాధించిన ఘనత, చరిత్ర తిరగరాసిన సినిమా అని కూడా చెప్పొచ్చు పుష్ప 2 సినిమా. అయితే ఈ పుష్ప 2 సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు డిసెంబర్ 4న రాత్రి 9:30 మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలతో కలిసి సంధ్యా థియేటర్కు వెళ్ళడం జరిగింది. అయితే ఆ థియేటర్ యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎంట్రీ ఎగ్జిట్లలో కూడిన ఒత్తిడి జరిగింది. ఆ భారీ తొక్కీసలాటలో ఏకంగా రేవతి అనే మహిళ 36 సంవత్సరాలు అక్కడికక్కడే మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ ఇప్పటికీ చికిత్స పొందుతూ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చట్టం ప్రకారం ముందుకు అడుగులు వేస్తూ ఈరోజు చిక్కడపల్లి పోలీసులు ఏకంగా అల్లు అర్జున్ ఆ థియేటర్కు రావడం వల్లే ఈ మరణం జరిగింది అంటూ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఇక్కడ అల్లు అర్జున్కి అసలు ఎలాంటి సంబంధమే లేదని, అల్లు అర్జున్ని ఎలా అరెస్ట్ చేస్తారంటూ అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్లు హైకోర్టుకు అపీల్ చేస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసి విచారణ చేశారు. ఈలోపే 14 రోజుల రిమాండ్ అని మొదట వచ్చింది. ఆ తర్వాత లేదు బెయిల్ మంజూరైంది, మధ్యంతర బెయిల్ ఇస్తున్నామంటూ మరోసారి కోర్టు తన నిర్ణయం చెప్పడం జరిగింది. ఈలోపే చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ని తీసుకువెళ్ళడం, ఈ హంగామా అంతా ఉదయం నుంచి మొదలు కావడం అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నదే, అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. పలు కీలక సెక్షన్లు కూడా అల్లు అర్జున్ పేరు మీద నమోదు చేశారు. 118(1) కింద, అలాగే రెడ్ విత్ 3/5 అట, ఈ సెక్షన్ల కింద అల్లు అర్జున్కు నాన్ బెయిలబుల్ కేసులన్నీ కూడా అటాచ్ చేస్తూ ముందుకు అడుగులు వేశారు. కానీ ఇవేవి కూడా అటాచ్ కావు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపు నుంచి న్యాయవాదులు కూడా హైకోర్టును ఆశ్రయించి బుధవారం పిటిషన్ వేశామని, ఇంకా విచారణ జరగలేదని, అత్యవసరంగా పిటిషన్ విచారించాలని న్యాయవాది కోరారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ అంటూ మొదల చెప్పింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం అయితే జరిగింది. ఇది అసలు కథ. ఈ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్లో చాలా మంది కీలకంగా పనిచేసినట్టుగా కనబడుతుంది. ఇది కేవలం రాజకీయ కక్షలో భాగంగానే జరిగింది అనే దానికి ఎన్నో ఉదాహరణలు మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అల్లు అర్జున్ ఏకంగా తన ఇంటికి వెళ్ళి మరి ఆ అభ్యర్థికి మద్దతుగా, వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు మద్దతుగా నిలబడ్డం, ఆ తదనంతరం పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త గుర్రుగా ఉండడం, పవన్ కళ్యాణ్ కూడా నేరుగా సినిమాలు చేసే వాళ్ళు ఏంటి, స్మగ్లర్లు ఏంటి అంటూ పవన్ కళ్యాణ్ అనడం, కూటమి సర్కార్కు మింగుడు పడకుండా అల్లు అర్జున్ తయారయ్యాడు అనే అభిప్రాయం, మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కు విభేదాలు ఉన్నాయి అంటూ ఇలా రకరకాలుగా ఒక వేవ్స్ కనబడుతున్న తరుణంలో అల్లు అర్జున్ను ఈ రకంగా ఇరుకన పెట్టే ప్రయత్నం రాజకీయంగా జరిగిందా అనే దానికి కూడా ఒక క్వశ్చన్ మార్క్గా కనబడుతుంది. ఈ క్వశ్చన్ మార్కులకు అన్నీ కూడా ఈరోజు జరిగిన పరిణామాలు, ఉదయం నుంచి ఏకంగా అల్లు అర్జున్ బెడ్రూమ్ దాకా పోలీసులు పోయి బయటకు తీసుకొని రావడం అన్నది నిజంగా చాలా దారుణమైనది, సిగ్గుచేటు అని కూడా చెప్పవచ్చు. దీన్ని అల్లు అర్జున్ కూడా ఖండించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా మనం ఆ వీడియోలు కూడా చూస్తున్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ అరెస్టుపై చాలా సీవియర్గా రియాక్ట్ కావడం కూడా విశేషంగా తెలుస్తుంది. ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టును చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. కేసులు బనాయించి మరీ అతడిని అరెస్ట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని తీవ్రంగా ఖండించారు ఆయన. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటల ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమేనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును ఆయన ప్రస్తావించారు. ఘటనపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఘటనకు నేరుగా అల్లు అర్జున్ను బాధితుడిని చేసి ఎంతవరకు ఈ కేసులో తనను ఇంప్లైట్ చేయడం కరెక్ట్ కాదన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రమేయం లేకున్నా నేరుగా ఆయన అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు అని ట్విట్టర్ వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద నోట్సే ట్వీట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని చాలా తీవ్రంగా ఖండిస్తుంటారు. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ పెద్దగా ముందుకు రాలేదు. అల్లు అర్జున్కు సంబంధించిన మెగాస్టార్కి సంబంధించిన చిరంజీవి ఇంటికి వెళ్ళాడు అనే వార్తలు వచ్చాయి, కానీ ఎక్కడ విజువల్స్ రాలేదు. ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా స్పందించలేదు. ఇక రేవంత్ రెడ్డి అయితే చట్టం తమ పని తాము చేసుకుంటూ పోతుంది అంటే చెప్పుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, కూటమి ప్రభుత్వం అక్కడ ఆదేశాలు, ఇక్కడ ఈయన యాక్షన్ చేస్తున్నాడా అన్న అనుమానాలు తావితీస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటివి అన్నీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారంలో పోతున్నప్పుడు కూడా తొక్కిసలాటలో 8 మంది అక్కడికక్కడ మరణించారు మురికాలువలో పడి. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులకే గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమంలో ఏకంగా 3 చనిపోయారు. అంటే ఇంతటి దారుణంగా 11 మందిని మరణానికి గల కారణం ఆ ప్లేస్ లేని ఆ చిన్న చిన్న గల్లీల్లో మీటింగ్ పెట్టడం కారణం. మరి అలా గల్లీలో మీటింగ్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి జైలు దాకా తీసుకోపోగలిగారా? 14 రోజులు రిమాండ్ అని చెప్పే సాహసం చేయగలిగారా? ఏకంగా బెయిల్ చెప్పే కార్యక్రమం జరిగిందా? మరి ఇది ఏదీ జరగలేదు పెద్దవాళ్ళలో. మరి ఇక్కడ అల్లు అర్జున్ విషయంలోనే ఈ స్థాయిలో ముందుకు అడుగులు వేసి ఈ స్థాయిలో హంగామా సృష్టించి ఆయన్ను తింటున్నప్పుడే ఏకంగా ఉదయం కాఫీ తాగుతున్నప్పుడు బెడ్రూమ్ పోయి మరీ లాక్కొచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది రాజకీయంగా ఎత్తడుగు వేస్తున్నట్టు కాదా? ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అయితేనేమి, అల్లు అర్జున్ ఇంటి నుంచి బయటకు తీసుకురావడం అయితేనేమి, మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టడం అయితే, కోర్టుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి చూస్తున్నామంటే దీని వెనకాల ఎంత పెద్ద కుట్ర జరిగింది, ఎంత పెద్ద స్కెచ్ ప్రకారం ఇదంతా చేశారు. ఏదైనా ఒక పని సరే, మన పోలీసులు కానీ ఇతర పోలీసులు కానీ అందరూ కూడా ఇంతే నిబద్ధతతో ఇంతే క్రమశిక్షణగా పనిచేస్తున్నారా? ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే వాడిని అరెస్ట్ చేసి లోపడేస్తున్నారు తప్పు చేసిన వాడిని. అలాంటి సంస్కృతి ఉందా? ఇటు తిప్పి అటు తిప్పి మంచివాడినే లోపడేసే కార్యక్రమం చేస్తున్నారే తప్ప చెడ్డవాడిని వదిలేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప చెడ్డవాడిని ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు? దొంగ అని తెలిసినాక కూడా దొరలాగా వాడు బయట తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అంటే ఏదైనా కూడా పబ్లిసిటీ పీక్స్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఇండియా వైడ్గా భారీ బ్లాక్ బాస్టర్ కొట్టడం, రికార్డు కొట్టడం, 1000 కోట్లు కలెక్షన్ చేయడం, ఇవన్నీ జీర్ణించుకోలేని కొందరు వెనకాలండి నడిపిస్తున్న తీరు అని అనిపించడం లేదా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ వేదికగా కూడా వెంటనే ట్వీట్ చేయడం జరిగింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడం నాకు బాధాకరమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా అల్లు అర్జున్ ఉంటానని చెప్పాడు కదా. అల్లు అర్జున్ బాధ్యతారహితంగా 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాడు కదా. ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ చివరి ఊపిరి దాకా ఆ కుటుంబానికి మొత్తం నేను చూసుకుంటాం, వీ విల్ టేక్ కేర్ ఎంటైర్ యూనిట్ అని అన్నాడు కదా. మరి ఇంత జరిగినాక కూడా ఆ మాట అన్నాక కూడా తిరిగి తొక్కిసలాట కారణం అల్లు అర్జున్ అని చెప్పి ఆయన లోపలి తీసుకుపోయే కార్యక్రమం ఇంతవరకు ధర్మం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కూడా ఆయన తెలపడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హ్యూజ్ హాట్ టాపిక్గా మారింది.